ఎనర్జీ క్యాప్సూల్స్కి స్వాగతం. ఒక రోజు 2 రోజులు 3 రోజులు జ్వరం వచ్చో ఉపవాసం చేయాల్సి వచ్చో మరొకటో కారణం చేతనం ఇంట్లోనే ఉండిపోవాలంటే ఓకే. కానీ ఇవాళ మనం కరోనా వైరస్ కారణంగా, ఈ మహమ్మారి కారణంగా 15 రోజులు 20 రోజులు ఇంకా ఎక్కువ కాలం ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి, కుటుంబాలు ఇళ్లలో ఉండిపోవాల్సిన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా, మీరు నేను అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నిజానికి ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు 1 వీక్ 2 వీక్స్ ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటేనే ఏదో తెలియని ఒక గుబులు, దిగులు, అన్నిటికన్నా మించి ఒక చిన్న శూన్యత, అన్నిటికన్నా మించి ఏదో తెలియని ఒక వ్యాకులత. కానీ ఒక అమ్మాయిని పరిచయం చేస్తాను మీకు. యాన్ ఫ్రాంక్ ఈ అమ్మాయి పేరు. ఈ అమ్మాయి పుస్తకం టైటిల్ ఉంటుంది మీకు, ఒక బాలిక డైరీ. నిజానికి ఇది ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్ అనేది ఇంగ్లీష్లో ఉన్న పుస్తకం కూడా ఉంది. బహుశా మీలో కొంతమంది కాస్త చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ, లేదా ఇంటర్మీడియట్ 10th క్లాసులో ఈమె స్టోరీ బుక్స్లో ఉన్నవాళ్ళు చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఈమె గురించి ఒక్క మాటలో చెప్తాను. దాదాపు 750 రోజులకు పైగా ఒక్క ఇంట్లోనే దాదాపు ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక 3-4, టోటల్గా అయితే ఒక 8 మెంబర్స్ ఉంటారు వాళ్ళు, ఇంకొక ఫ్యామిలీతో కలిపి దాదాపు ఒక 8 మందితోటి ఈ అమ్మాయి, అప్పటికి ఈమె వయసు కాస్త అటు ఇటుగా 15 సంవత్సరాలు. అరే బాబా, 15 సంవత్సరాల వయసులో ఉన్న ఒక అమ్మాయి తన ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. 15 రోజులు కాదు, లాకౌట్ కాలం కాదు, దాదాపు 750 రోజులు, అంటే 2 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడడం ఒక్కసారి ఊహించండి. ఆమె ఈ డైరీలో, నేను యాక్చువల్గా ఈమె మీద దాదాపు ఒక 30 నిమిషాల పాటు ఫేస్ ద బుక్ అనే కార్యక్రమంలో పూర్తిగా చేశాను. ఇందులో కేవలం నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఒక అమ్మాయి యూదు జాతి కావడం వల్ల 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ నాజీ సైన్యం చేసిన దౌష్ట్యాల వల్ల వీళ్ళ ఫాదర్ యొక్క దాదాపు ఒక 4th ఫ్లోర్లో ఉన్న ఒక చిన్న ఆఫీసు మెట్లు ఉంటాయి కదా, మెట్లు కిందన ఒక చిన్న రూమ్, అందులో దాటి ఇంకొక రూమ్, 2 లేదా 3 గదులు మాత్రమే ఉన్న ఒక చిన్న కంజెస్టెడ్ రూమ్లో, అది కూడా స్టోర్ హౌస్, యాక్చువల్గా మనం పాత సామాన్లు పాడేసే రూమ్ అది. అలాంటి రూమ్లో దాదాపు ఒక 2 ఏళ్ల పాటు ఈమె ఇంకొక ఫ్యామిలీ మెంబర్స్ కలిపి ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటే, పెద్దవాళ్ళమైన కాస్త అటు ఇటుగా ఉన్న 40లో 50లో లేదా 30లో ఉన్న వాళ్ళకైనా ఎంతో కొంత అసహనం కలిగితే ఊహించండి, టీనేజ్లో ఉన్న 15 ఏళ్ళ అమ్మాయికి. కానీ విచిత్రం ఏంటంటే, అలా బయటకు వెళితే నాజీ సైన్యం చంపేస్తారన్న భయం, ఏదో తెలియని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని జాతి నెపంతో చంపేస్తాడని తెలిసి అలా చంపడానికి ఎవరు హక్కు ఇచ్చారని ప్రశ్నిద్దామంటే, గొంతుని ఓపెన్ చేద్దామంటే చెయ్యలేని పరిస్థితి. ఇంటిలో వీళ్ళు రహస్యంగా ఉన్నారు. ఇవాళ నిజానికి కరోనాతోటి మనందరం ఇళ్లలో ఉన్నాం, కానీ మన స్వేచ్ఛకి బయటికి వెళ్ళకూడదనేది తప్పించి, కానీ మనకి నిత్యావసర వస్తువులు ఏదో ఒక రూపంలో దొరుకుతూనే ఉంటాయి. కేవలం మానవాళికి కమ్మిన ఈ మహమ్మారిని మనందరము కలిసి పిడికిలి బిగించి దాన్ని సర్వనాశనం చేసేందుకు ఇవాళ మన ఇళ్లల్లో కూర్చొని ఒక తపస్సో యజ్ఞమో చేస్తున్నామేమో. కానీ ఈమెది కనిపించే శత్రువు, జాతి నెపంతోటి వైషమ్యాలను చిత్రించే ఒక హిట్లర్, అలాంటి వాళ్ళ మీద పోరాడలేని ఒక నిస్సహాయత, ఒక అబలత్వం, ఏదో తెలియని ఒక భయం. ఊహించండి 15 ఏళ్ళ అమ్మాయి ఎలా ఉంటుందో. కానీ ఈమె ఎలా ఉంటుందంటే, ఈ డైరీ రాస్తుంది సార్, మీరు నమ్మరు, దాదాపు నాకు తెలిసి 1942 జూన్ 12వ తారీఖు స్టార్ట్ చేస్తుంది. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, డేట్లు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక్కొక్క రోజు ఆమెలో పడిన ఒక వేదన, ఆమెలో పడిన ఒక బాధ, ఆమె పడిన ఒక ఆనందం, అన్ని రకాలమైన వాటిని రాయడం నాకు తెలిసి ఇప్పుడు కూడా మనం ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్ ఎలాగో అలాగే మనం కూడా ఇళ్లల్లో ఉండిపోయామని బాధపడద్దు, ఏదేదో అయిపోయిందని దిగులు పడద్దు, ఏదేదో జరిగిపోతుందని ఆందోళన పడద్దు. పుస్తకం తీసుకోండి, పెన్ను తీసుకోండి, మీ అనుభూతుల్ని రాయండి, ఒక డైరీగా రాయండి. ఈమె ఎంత బాగా చెప్తుందంటే,
ఇంత వేదనలో కూడా అందరూ ఎందుకో కానీ తెలియని ఒక ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు. నాకు మాత్రం అలా అనిపించదు అని. చూడండి, 15 ఏళ్ళ అమ్మాయి, నాకు అలా అనిపించదు. వెతుక్కోవాలే కానీ ఆనందం దొరకకుండా పోతుందా? అదండి ఈమె చెప్పే ఒక డైరీలో చెప్పే మాట. వెతుక్కోవాలే కానీ ఆనందం దొరకకుండా పోతుందా అంటుందామె. అలాగే ఇంకోటి కూడా చెప్తుందామె, జీవితానికి ఆశ ఉండాలి. అది తాజాగా ధైర్యాన్ని, కొత్తగా నమ్మకాన్ని, అన్నిటికన్నా మించి ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందిస్తుందని చెప్పి ఈమె ఒక డైరీ పుటలో రాసుకున్నారు. మనం కూడా ఇవాళ ఇలాగా కరోనా కట్టడిలో ముట్టడిలో ఉండిపోయామని దిగులు పడకుండా మన ఇంటినే సర్వవ్యాపమైన అద్భుతమైన స్వర్గంలా నిర్మించుకుని మన ఇళ్లల్లో మనం ఇవాళ డైరీ రాద్దాం. డైరీలో మన యొక్క అనుభూతులు రాద్దాం, మన అనుభవాలు రాద్దాం, మన జ్ఞాపకాలని నెమరు వేసుకుందాం. చిన్నప్పుడు ఇలా పుస్తకం ఓపెన్ చేస్తే నెమలి ఈక ఇలా ఉంటే ఎంత ఆనందంగా ఉండేదో, ఏదో తెలియని ఒక మానవాళికి కమ్మిన మహమ్మారి అనే చీకట్లో డైరీలు రాయడం అనే ఒక చిన్న దీపాన్ని వెలిగించుకుని మనల్ని మనం ఉత్తేజం చేసుకుందాం. మన బాడీ అనే సెల్ ఫోన్కి ఈ పుస్తకం లాంటివే రీఛార్జ్ కావడం లేదా బ్యాటరీ కావడం, ఛార్జ్ కావడం అని నమ్ముదాం. మరొక ఎనర్జీ క్యాప్సూల్లో మరో పుస్తకంతోటో, మరో అనుభూతితోటో, మరొక వ్యక్తితోటో, ఆ వ్యక్తితో నాకున్న అనుభూతి అనుభవంతోటో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.